తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వార్దా, వెయిన్గంగా కలిసే చోట బ్యారేజీ నిర్మాణమే అత్యంత అనువైనదని తెలుపుతూ కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను డీపీఆర్ అందజేసింది. ముంపులేని ప్రాంతంలో 12,000 కోట్ల రూపాయల వ్యయంతో 80 టీఎంసీల నీటిని మళ్లించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 150 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో 6.517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించడం వల్ల గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని డీపీఆర్లో పేర్కొంది. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించడానికి వార్ధా, వెయిన్గంగా నదులు కలిసే ప్రాంతమే అత్యంత అనువైనదని సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పేర్కొంది. 90 రోజుల్లో 80 టీఎంసీల నీటిని మళ్లించే ఈ పథకానికి సంబంధించిన డీపీఆర్ను కన్సల్టెన్సీ సంస్థ నీటిపారుదల శాఖకు అందజేసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో 6.517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించడం వల్ల గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని డీపీఆర్లో పేర్కొంది. వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ఎలాంటి ముంపు ఉండదని వెల్లడించింది. మొత్తం ముంపులో 68% నదీ గర్భంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. బ్యారేజీని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై 4 ప్రత్యామ్నాయాల్ని డీపీఆర్లో పేర్కొన్నారు. అందులో వార్ధా, వెయిన్గంగ కలిసే ప్రాంతం వద్ద బ్యారేజీ నిర్మాణానికి అత్యుత్తమమైనదని సిఫార్సు చేసింది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటిని మళ్లించి అక్కడి నుంచి ప్రస్తుతమున్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయడం, 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా తయారు చేసిన డీపీఆర్ ప్రకారం పథకం నిర్మాణ వ్యయం 12,085 కోట్లుగా పేర్కొన్నారు. 2025-26 ధరల ప్రకారమే ఈ అంచనాను రూపొందించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి 71.5 కిలోమీటర్ల దూరం కాలువ పనుల్ని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా చేపట్టారు. 71.5 కిలోమీటర్ల నుంచి ఎల్లంపల్లికి లిఫ్టు ద్వారా ఎత్తిపోసేలా ప్రణాళిక చేశారు. అందులో 40 కిలోమీటర్ల వరకు కాలువ పనిని గతంలో చేపట్టారు. ఈ కాలువను 76.65 కిలోమీటర్ల వరకు పొడిగించడం, తర్వాత 20.9 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వకం, ఆ తర్వాత 8.25 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ తవ్వి సుందిళ్ల బ్యారేజీకి మళ్లిస్తారు. సుందిళ్ల బ్యారేజీకి ఎగువన 3 కిలోమీటర్ల దూరంలో పోర్ షోర్లో ఆ నీరు కలుస్తుంది. సుందిళ్ల నుంచి ప్రస్తుతమున్న లిఫ్టు ద్వారానే ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. ప్రాణహిత నుంచి 20 టీఎంసీలు వినియోగించుకునేలా ఇప్పటికే ఆమోదించిన నీటితో పాటు నికర జలాల్లోనే మిగులు ఉన్న మరో 57.086 టీఎంసీలు కలిపి 77.086 టీఎంసీలు మళ్లించాల్సి వస్తుందని, అయితే 80 టీఎంసీలు మళ్లించేలా నిర్ణయించినట్లు డీపీఆర్లో పేర్కొన్నారు. గతంలో వార్ధా, వెయిన్గంగ కలిసిన తర్వాత 1.5 కిలోమీటర్లు దిగువన 3.4 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తద్వారా చప్రాల వన్యమృగ సంరక్షణ ప్రాంతం ముంపునకు గురైనా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. మరో 3 ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి చివరకు వార్ధా, వెయిన్గంగ కలిసే చోట బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 62,232 క్యూమెక్కుల వరద ప్రవాహం వెళ్లేలా వార్ధాకు 60, వెయిన్గంగకు 77 గేట్లతో డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్లలో 582.65 క్యూమెక్కుల నీటిని మళ్లించేలా డిజైన్ చేయగా ప్రస్తుతం 291.33 క్యూమెక్కులతో డిజైన్ చేశారు. దీనివల్ల 90 రోజుల్లో 80 టీఎంసీలు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని డీపీఆర్లో పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాలు, సింగూరు నుంచి చేపట్టిన సంగమేశ్వర కాలువ కింద 70,000, బసవేశ్వర కాలువ కింద 1,50,000 ఎకరాలు ప్రతిపాదించారు. ముంపు ప్రాంతం 80% మహారాష్ట్రలో ఉండగా 20% తెలంగాణలో ఉంది. మొత్తం ముంపులో 68% నది పొడవునా ఉందని, వెయిన్గంగ పైన 16.5 కిలోమీటర్లు, వార్ధా పైన 21 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. గ్రామాలేవీ ముంపునకు గురికావని, తద్వారా పునరావాస సమస్య లేదని తెలిపింది. నదీ ప్రాంతంలో తెలంగాణలో 1,111 ఎకరాలు, మహారాష్ట్రలో 3,104 ఎకరాలు, చప్రాల ఎకో సెన్సిటివ్ జోన్లో 943 ఎకరాలు, ఇతర భూములు తెలంగాణలో 198 ఎకరాలు, మహారాష్ట్రలో 821 ఎకరాలు ఉన్నట్లు డీపీఆర్లో పేర్కొన్నారు.